ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు బీజేపీ మరియు హిందుత్వ సంఘాలు కూడా ఇటు తరుణ్కి న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం, మనతో పాటు బీజేవైఎం నాయకులు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? తరుణ్ గురించి అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, ఏం చెప్తారు ఈ విషయం? భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై గోమాత. అన్న హోలీ పండుగ నాడు ఒక చిన్న పాప 6 years 4 years 6 years లోపల ఉన్న పాప కింద వాళ్ళ తాత నిలబడ్డాడని మీద నుంచి ఒక బుగ్గల నీళ్ళేసి కింద వేయడం జరిగింది. ఆ వేసే సమయంలో ఒక బుల్కా వేసుకొని ఒక లేడీ సామాన్యమైన లేడీ వెళ్తుంటే పగిలి ఒక 10 drops 15 drops ఆమె బుల్కా మీద పడడంతో ఆమెకి ఎంత కసి ఉంది హిందువుల మీద అనేది అర్థమవుతుందన్న. ఒట్టి ఒక 10 drops నీళ్లు పడితేనే, హోలీ వాటర్ పడితే పాపం వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఆ చిన్న పాపతో సహా ఆమెకు రిక్వెస్ట్ చేసినారు. సారీ అని రిక్వెస్ట్ చేస్తే కూడా మళ్ళీ ఒక 1 hour 1.5 hour తర్వాత ఒక 30 members వాళ్ళ ముస్లిమ్స్ కి గ్యాదర్ చేసి వాళ్ళ ఇంట్లో జోగి ఆ లేడీస్ కి తగున్ వాళ్ళ ఫాదర్ ని గిట్ట కొట్టడం జరిగింది. ఆ సమయంలో తగున్ బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఓన్లీ ఆడుతున్న కాల్ కాగానే తగున్ బయలుదేరిండు. ఇంటికాడికి వెళ్ళంగానే తగున్ ఆపడానికి పోతే తగున్ మీద ఒక 30 మంది అన్నమశస్సులు 30 మంది కట్టెలతోని, రాడ్లతోని, రాయిలతోని దాడి చేయడం జరిగింది. అన్న ఆ లేడీకి ఎంత కసి ఉంది హిందువులు అంటే ఆడనే తెలుసుకోవాలి. అంత ఫ్యామిలీ వచ్చి సారీ చెప్పినాక కూడా మళ్ళీ 1 hour తర్వాత అంత మందిని గ్యాదర్ చేసుకొని కాలు మొక్కినారు. మొత్తం A to Z చాలా మంది అన్న సారీ అన్నాక కూడా 1 hour 1.5 hour తర్వాత 30 మందిని వేసుకొని వచ్చి ఇంట్లో సోగి లేడీస్ కి జెంట్స్ కి కొట్టడమేంది. తగున్ మధ్యలో వచ్చి ఆపుతుంటే కూడా నువ్వేమి ఆపేదని కట్టెలతో, వాడ్లతో, ఆయిలు గనెట్లు ఎత్తేసి తగున్ కి చంపేయడం జరిగింది. చంపేసినాక కూడా ఒక 3 star పోలీస్, అంటే 3 star అంటే ఇక్కడ మన ఇన్స్పెక్టర్ కదా, అక్కడ నిలబడడం జరిగింది. ఆ అత్యాచారులు కూడా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆడికెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు తగున్ ఇష్యూలో 15 members 14 members దాకా అరెస్ట్ చేసినా. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ లేడీకి ఎందుకు అరెస్ట్ చేయలే? ఆ లేడీకి ఎంత కసి ఉంది, హిందూస్ అంటే ఎంత కసి, ఎట్లా కొట్టించింది? ఆ లేడీకి కూడా అరెస్ట్ చేయాలి. ఆ లేడీకి కూడా ముస్లింలకు ఎందుకు హిందువుల మీద అంత పగ అనుకోవచ్చు మరి? అదే ముస్లింల మీద హిందువులకు పగ ఎందుకంటే అన్న, వాళ్ళకు ఒక ఇస్లామిక్ కంట్రీ చేయాలని వాళ్ళ ఉద్దేశం ఉందన్నా. కానీ ఇది ఇస్లామిక్ కంట్రీగా హిందుస్థాన్, ఇక్కడ హిందువే కొడతాడు. హిందూ పుట్టినాకనే వాడు కట్నం వేసుకుంటే ముస్లిం అవుతాడు, పోయి బాయిలో ముంగితే క్రిస్టియన్ అవుతాడు. హిందుస్థాన్ లో హిందువులానే కొడతాడు. ఇది ఒక అన్నమశస్సులు మన దేశం కంచపడం చూస్తున్నారు. ఇది మంచిది కాదన్నా. ఫస్ట్ ఆ లేడీని కూడా ఒక ఇల్లు కూడా కొడితే కానీ, నేను ఏకగుప్తా మా బీజేపీ సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్, ఇల్లు కూడా కొడితే కాదు వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలి. దాంతో పాటు ఆ లేడీని కూడా ఎన్కౌంటర్ చేయాలన్నా. ఎందుకంటే హిందువుల మీద ఎంత కసి ఉంది. నేను కూడా మన హిందూ మహిళకి ఈ సందర్భంగా మన హిందూ మహిళకు ఒకటే న్యూస్ ఇస్తున్నా. ఆమెకు ఎంత కసి ఉందో మన హిందూ మహిళలు కూడా మన ధర్మం మీద కసి పెట్టి మన ఆడపిల్లలకు కూడా రాణి ఉద్యమబాయి దేవి లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, వాళ్ళ కొడుకులను శివాజీ మహారాజ్ లాగా, భగత్ సింగ్ లాగా, సుఖ్దేవ్ లాగా తయారు చేయాలని నేను కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాను. మన హిందూ మహిళలకి ఎప్పుడే చదువు ఒక్కటే ముఖ్యం కాదు, చదువుతో పాటు మన ధర్మం కూడా ముఖ్యము, దేశం కూడా ముఖ్యము. చాలా మంది పాటిస్తున్నారన్నా. కానీ సెక్యులర్ అని ఆలోచించేటోళ్ళకే నేను చెప్తున్నా ఈ విషయము. మనం సెక్యులర్ అని ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళు సెక్యులర్ అని ఆలోచిస్తలే. ముస్లిమ్స్ ఇంట్లో పెళ్ళైతే హోలీ ఆడవా? ముస్లిమ్స్ హోలీ అమ్మరా? హోలీ వాటర్ డ్రాప్స్ పడితే ఏమవుతాయి అన్న? భూమిక మీద ఏమైనా అవుతుందా? ఏమైనా నీచమా అది? ఏం కాదు అన్న. ఎంత కసితో ఆ లేడీ ఉందో ఫస్ట్ ఆ లేడీని ఎన్కౌంటర్ చేయాలి. ఫస్ట్ ఆ లేడీని అరెస్ట్ చేయాలి. వాళ్ళ 14 members ఇల్లు కూడా కొట్టాలి, కొండ ఇల్లు కూడా కొట్టాలి. మాది ఒకటే డిమాండ్ అన్న, మా తరుణ్ కటికి ఎట్లా చంపినావో వాళ్ళకు కూడా అట్లా మెయిన్ రోడ్ మీద ఢిల్లీ మధ్యలో క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ కాడ వచ్చి వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలి అందరికి. అప్పుడు ఈ దేశంలో హిందువుల జోలికి కావాలంటే అన్నమతులకి భయం అవుతుంది, హిందువుల జోలికి కావాలంటే భయం అవుతుంది. అట్లా ఏం చేయగలుగుతారు అన్న హిందువులు? ఎందుకంటే ఇంత పర్సంటేజ్ ఉన్న హిందువుల మీదనే ముస్లింలు దాడి చేస్తా ఉంటే ఏం చేయగలుగుతారు మీరు? అన్న మా హిందువులు సెక్యులర్ అనే విధానంలోనే పోతున్నారు. కానీ మా హిందూ సెక్యులర్ అని ఆలోచిస్తున్నారు అన్న. సెక్యులర్ అని పక్క తీసేయండి,
వాళ్ళు సెక్యులర్ అని ఆలోచిస్తలే. మొన్న కూడా ఇజ్రాయల్ ఇరాన్ కొట్టుకుంటే ఆ కామినేని చచ్చిపోతే అక్కడ ఉన్న లేడీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఉన్న లేడీ ఒక ఇద్దరు లేడీస్ ఏమంటారు తెలుసా, నా న్యూస్ వచ్చి ఓసిటీలో హమ్ జాన్ దే దేంగే హమారే బచ్చే జాన్ దే దేంగే అంటారు. ఓడే చచ్చిపోతే నువ్వెందుకు ఇస్తావే? అదే పుల్వామా అటాక్ అయింది, ఆడ అటాక్ అయింది, కల్మ చదివించి ముస్లిం హిందూ అని అడిగి మళ్ళీ అప్పుడు ఎందుకు వెళ్ళలే? అప్పుడు ఎందుకు దాన వేపియలే? ఇదే మాజీ తుషన్, ఇదే ఓఎస్సీ వైరస్. ఓఎస్సీ అంటే మొన్న ఒక సభలో చంపితే ఏం ఇల్లులు కూడా కొడతావా? అదే ఇల్లులు కాదురా, ముంగట ఆన్గోళ్ళలో నరికేస్తాం పెద్ద మీ అందరికి. మీరు ఏమనుకుంటున్నారు? మా హిందువులు అంటే తక్కువ ఇస్తావా? మా తరుణ్ కూడా కటిక్ సమాజ్కి వెళ్ళి ఉన్నాం. మేము కూడా శివాజీ మహారాజ్ వారసులం. మాకు అమ్మ ఆజ్ఞ ఇచ్చింది డైరెక్ట్ బట్ న్యాయం జరిగితే మంచిది. మేము ఏడికైతే ఆడికి పోవాడని కోరానా ఏక గుప్తా గారితో ఒకటే ఇలాంటి గతంలో ఎన్నో అన్న ఇప్పటికి ఒక 30 టెంపుల్ మీద దాడి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ. మీరు చూస్తూనే ఉన్నాం, మేము చాలా ఫైట్ చేసాం, మన మీద ఎన్నో కేసులు వేయడం కూడా జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు. అదే అన్న వాళ్ళు మతస్థినే లేవా, మళ్ళీ మా హిందువులు పిక్చర్ అయినా అనుకున్నా అలా ఉంటుంది. మళ్ళీ మసీద్ మీద మేము కూడా పందిలు కోసేస్తాం. మళ్ళీ అన్న మేము అన్న మతస్థులకి ఎక్స్పెక్ట్ ఇస్తాం అలా, అందుకనే వేస్తలే. మా పెద్దలు మాకు ఒకటే నేర్పించాం, మనం జోలికి పోతాం, మన జోలికి వస్తే మనం వదిలేతాం అని నేర్పించాం అంతే. ఇప్పుడు చాలా అయిపోయింది అన్న, స్టేట్ దాటిపోతున్న వాళ్ళు, మా లిమిట్ దాటిపోతున్నా. ఏడికైతే ఆడికి మేము కూడా పోయాడని ఇష్యూ జరిగినప్పుడు చాలా మంది సెక్యులర్ గా ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున బలికి సపోర్ట్ ఇచ్చారు. మరి ఇలా తరుణ్ హిందూ ఒక దళిత యువకుడు చనిపోతే ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు? ఆ కోవాబన్ ఇష్యూలో కూడా వలి ఉండు కదా అన్న. అయినా ఒక సంస్థ మన దగ్గర బ్యాన్ చేసిన సంస్థ, అది ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే సంస్థ. ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే సంస్థలో వాడు పాల్గొన్నాడు ఎన్నోసార్లు మీటింగ్లలో. వాని కోసం వాడు ఒక గవిబోడు అని కోవాబన్ల విషయంలో ఓడోడో వీడియోలు తీసి పెట్టినారు ఎంతో యూట్యూబర్లు. మళ్ళీ వాళ్ళ దినం తరుణ్ కటిక్కి చంపేస్తారు, మళ్ళీ ఎంతమంది వీడియోలు తీస్తారు, ఎంతమంది బయటికి వచ్చా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను వాళ్ళకి. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్ అన్ని మా హిందువులను నాశనం చేయడానికే వాళ్ళు చేస్తున్నా. మా హిందువులకు కూడా ఒకటే నేను చెప్తున్నా అన్న, ఏ బిజినెస్ చేసేది ఉన్నా హిందూ దగ్గర కొనండి. 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, హిందూ దగ్గర కొనండి. ఫ్రూట్స్ అయినా ఏదైనా, మటన్ అయినా, ఫ్రూట్స్ అయినా, బట్టలైనా ఏదైనా, ఏ విధంగా బిజినెస్ అయినా హిందువుల దగ్గర 10 కాదు 20 పెట్టుకోను. కానీ వాళ్ళు మన దగ్గర ల్యాండ్ జిహాద్ కూడా హైదరాబాద్ లో బాగా నడుస్తున్నారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్ని నడుస్తున్నాయి. అన్న మేము ఒకటే పిలిపిస్తున్నాం అన్న, వాళ్ళకి హిందువులకి ఒకటే పిలిపిస్తున్నా, వాళ్ళకి బిజినెస్ పరంగా దెబ్బతీయాలన్న. ఎందుకంటే పెద్ద హోటళ్లు తీసుకోండి, అక్కడ 80% మన హిందూ లేడీస్, హిందూ జెంట్స్ కనిపిస్తారు. అదే ముస్లిం లేడీస్ అయినా, ముస్లిం జెంట్స్ అయినా కనిపిస్తారు. పెద్ద హోటల్ హైదరాబాద్ లో తీసుకుంటే. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకి ఏది ఉన్నా బిజినెస్ ప్రకారంగా దెబ్బతీస్తే వాళ్ళు మళ్ళీ మన కాలకాడికి వస్తారు. మేము వేరే అన్న మసలకి రెస్పెక్ట్ ఇస్తాం, కానీ మా మతం దగ్గరికి వస్తే మేము ఊరుకునేది లేదన్నా. ఏడికైతే ఆడికి మేము పోరాటం చేస్తాం. 4 मार्च जो घटना दिल्ली के जेजेनगर कॉलोनी में घटी है, वो बहुत ही दर्दनाक घटना है। उसमें हमारा भाई तरुण कटिक की जिस तरीके से हत्या की गई है, वो बहुत ही दर्दनाक घटना है। उसके लिए हम लोग ये प्रोटेस्ट कर रहे हैं। और सलमान खान HYC जो हैदराबाद का निवासी है, वो यहाँ से दिल्ली जाके वो लोगों को, जो हमारे भाई तरुण को मारा है, वो लोगों को जाके वो मदद कर रहा है, उनके फैमिली को वो मदद करने जा रहा है। मैं उससे पूछना चाहूंगा कि भाई गलती किसकी है? तेरे समाज के लोगों की है, तेरे लोगों की है। तू जाकर उन्हें क्यों मदद दे रहा है? जो अरुण कटिक की जान गई है, क्या तू उसके बारे में किसी को पूछा? क्या हमारे हिंदुओं में से किसी ने इसके बारे में पूछा? किसी ने नहीं पूछा। सबका मुंह आज बंद है, क्योंकि एक हिंदू के हत्या ही, अगर कोई दूसरे रिलीजन का हत्या होता तो क्या कोई आवाज उठाता? क्या ऐसा ये माहौल होता? नहीं, माहौल ऐसा नहीं होता। हर जगह प्रोटेस्ट होता। जैसे परसों ईरान में जो एक कामनेनी जो जिसका हत्या हुआ है, उसके लिए अपने यहाँ मुस्लिम्स बहुत प्रोटेस्ट करे। क्यों करे भाई? तुम हिंदुस्तान में रहने वाले हो ना, तुम हिंदुस्तान में रहकर उसके क्यों प्रोटेस्ट कर रहे हो? तुम्हें जरूरत ही क्या है? तुम हिंदुस्तान में का खाना खा रहे हो, हिंदुस्तान में जी रहे हो, हिंदुस्तान में सांस ले रहे हो, तुम्हें हिंदुस्तान में हर चीज मिल रही है, तो आप उनके लिए क्यों बोल रहे हो? क्या तुम्हें हिंदुस्तान में फ्रीडम नहीं है? अगर आपको फ्रीडम नहीं है तो जाओ वहां पे, आपके लिए यहाँ जगह नहीं है। अगर आपको यहाँ रहना है तो यहाँ का गाना है, यहाँ का जय श्री राम बोलना है, या भारत माता की जय बोलना है, या जय हिंदू राष्ट्र बोलना है, और यहाँ पे आपको रहना है। और भाइयों और बहनों, मैं एक विनती करना चाहूंगा हमारे बहनों से, केरला स्टोरी 2 ये जो मूवी है, ये मूवी नहीं है भाइयों, सच्ची घटना है। और इसमें 3 जगह का वर्णन है, राजस्थान,
गुजरात और हमारे केरला का वर्णन है। मैं हर एक हिंदू बेटी से कहूंगा कि वो जाके मूवी देखे और इससे अपना ज्ञान ले और इससे एक सीख लेनी चाहिए। वो देख के हंसी मजाक हो रहा है वहाँ पे थिएटर में, मैंने कुछ देखा है, वो हंसी का सीन नहीं होता है। वो जब घटना अपने घर में होगी जब आपको समझ में आएगी, और ये घटना के लिए हमें सोचना चाहिए। और हमारे बहनों से निवेदन है, हर मुस्लिम लड़की से दोस्तानी नहीं रखनी चाहिए। मुस्लिम लड़की से दोस्तानी चाहिए ही नहीं हमें। एक मुस्लिम की दोस्तानी, हमारे लड़कियां बहुत ही गायब हो रहे हैं। तो कृपया कर हिंदू लड़कियां मुस्लिम लड़कियों से दोस्ती ना रखें। बुलडोजर से छोटा सा काम किया, तो हम लोग ये चाहते हैं कि रेखा गुप्ता सामने आए और आके तरुण भाई को इंसाफ दिलाए। और इंसाफ कैसा चाहिए हमको, बीच में जब यूपी में थोड़े दिन पहले सलीम वास्तिक करके था, जिनको दो मुसलमान 2 भाई लोग ने उनका गला रेत दिया था, तो जब भी यूपी सरकार ने थोड़े ही दिन 2 ही दिन में दोनों भाइयों को इनकाउंटर किया था, वैसे ही इनकाउंटर जितने लोग तरुण भाई को मारे थे, 25 लोग जितने मरे थे, उन सबको इनकाउंटर हो और तरुण भाई को इंसाफ मिले। और इतना मुस्लिम लोग बोलते हैं कि किसी की इतनी छोटी आस्था नहीं होती कि एक छींटा गिरने से किसी का धर्म बदल जाए। और हम लोग भी हिंदू को कलमा पढ़ाने से कोई मुसलमान नहीं बनता। और दूसरी चीज यही है, हम रेखा गुप्ता से यही प्रार्थना करते हैं कि हम जैसे योगी ने इनकाउंटर किया था, वैसे ही 25 लोगों को भी इनकाउंटर के। భారత్ మాతా కి జై శ్రీ రామ్। ఒక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక తరుణ్ మర్డర్ ఘటన, అంటే తరుణ్ మర్డర్ ఘటన ఎందుకు తీసుకురావడం, తరుణ్నే ఎందుకు చంపడం, తరుణ్నే ఎందుకు టార్గెట్ చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అన్న వాళ్ళ కూతురు ఎవరైతే ఆ బాల్ ని అక్కడ విసిరేం, అంటే వాళ్ళ బాబాయ్ పైన కొట్టడం జరిగింది. బాబాయ్ పైన కొట్టేటువంటి సందర్భంలో బాబాయ్ కి తాగకుండా కింద పడి ఆ చినుకులు అనేటువంటివి ముస్లిం మహిళ పైన పడినటువంటి సందర్భంలో అప్పటికప్పుడే ఏదైతే విషాదం జరిగింది ఏంటంటే, ఆ మహిళ పోయి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు వ్యవస్థ అంటే ఒక 35 మందిని తీసుకొచ్చి తరుణ్ పైన దాడి చేయడం జరిగింది. అదే విధంగా తరుణ్ ఆ టైంలో మళ్ళా ఘటన అయిపోయిన తర్వాత ఏంటంటే, తను ఆఫీస్ కి వెళ్ళి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ పైన అటాక్ చేయడం జరిగింది, వాళ్ళ తల్లి పైన వాళ్ళ తల్లికి కొట్టడం జరిగింది, వాళ్ళ తండ్రికి కొట్టడం జరిగింది, వాళ్ళ తమ్మునికి కొట్టడం జరిగింది. అంటే మీరు చూడొచ్చు ఏ విధమైనటువంటి సంఘటన జరిగిందన్న విషయాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు సుశీల్ కుమార్ చనిపోయినటువంటి సందర్భంలో చేసినటువంటి హల్చడి ఈరోజు దళిత దళితుడే కదా ఎవరైతే తరుణ్ కటికు ఎందుకు రావడం లేదు అంటే, వీళ్ళొక వ్యవస్థ ఏంటంటే వీళ్ళొక వీళ్ళకి ఫండింగ్ వచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ వాదులు ఎక్కడ పోయినారు, ఎక్కడ పోయారు లెఫ్టిస్ట్ వాదులు, ఎక్కడ పోయారు సీతారామచ్చోడి, ఎక్కడ పోయినాడు ఈ యొక్క షీలా రాశి ఈ దేశం కోసం వ్యతిరేకంగా శక్తుల కోసం ప్రయత్నాలు చేస్తుంటది. ఈ దేశ్ కే తుక్లే బాత్ కర్నే వాళ్ళ షీలా రాశి ఎక్కడ ఉన్నది? ఈరోజు మీరు చూడాల్సినట్టు అవసరం ఉన్నది. ఒక హిందువుల పైన ఏమైనటువంటి ఈరోజు దురాచారమైనటువంటి వ్యవస్థ జరుగుతున్నది. అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమున్నదంటే, ఇక్కడ ఎలాంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు స్పందించడం లేదు, ఎలాంటి కేసీఆర్ లాంటి పెద్ద పెద్ద నాయకులు స్పందించడం లేదు. వీళ్ళకు హిందూ ఓటులు కావాలి, హిందూ వ్యవస్థ కావాలా, ఓట్ల టైంకి ప్రతి ఒక్క విషయం తెలవాలి, స్కీమ్లు కావాలి, వీళ్ళకు టెండర్లు కావాలి, ప్రతి ఒక్క విషయం కావాలి. కానీ హిందువుల పైన దాడి జరిగినప్పుడు ఈ కేసీఆర్ ఏమంటున్నాడంటే హిందూగాలు బొందుగాలు అంటారు. అందుకోసమే ఈరోజు హిందూగాలు బొందుగాలు అన్న సందర్భంలో కేసీఆర్ కుప్ప కూలిపోయినాడు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాము, ఈ యొక్క హైదరాబాద్ సంబంధించినటువంటి असदुद्दीन ओवैसी ఈరోజు जय भीम है ना असदुद्दीन ओवैसी, आप क्यों आवाज नहीं उठा रहे? कटिक समाज, ये कटिक समाज है बोल के आप आवाज नहीं उठा रहे क्या? आप कटिक समाज, आप गोश्त खाते, మీరు నువ్వు ఏదైతే మీట్ తింటావు, ప్రతి ఒక్క విషయాన్ని అంటే నువ్వు నీ పెళ్లిళ్ళ కింటాల కొల్లి మటన్ కావాలి. మళ్ళీ కటిక్ సమాజ్ సంబంధించినటువంటి ఒక అబ్బాయి చనిపోయినప్పుడు నీకు వయసు ఇవ్వడానికి అవసరం లేదా? అంటే ఈ యొక్క వ్యవస్థ ఏంటంటే రాజకీయ వ్యవస్థ, రాజకీయాలకు సంబంధించినటువంటి సమయంలోనే వీళ్ళు వాడుకుంటారు తప్పే మరొక సమయంలో వీరు ఎప్పుడు బయటికి రావాల్సిన సందర్భంలో తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు చాలా చాలా చోట్ల లవ్ జిహాద్ అనేటువంటి ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నది. లవ్ జిహాద్ అంటే మేరా అబ్దుల్ మేరా రాషిద్ అనేటువంటి ఒక ఆలోచన నడుస్తున్నది ఈరోజు మహిళల మధ్యలో. ఏ రాషిద్ ఏ అబ్దుల్ जब तुझे लेके जाके टुकड़े टुकड़े करेगा तो तुझे पता चलेगा कि ये टुकड़े टुकड़े वाले लोग
तुझे काट के फ्रिज में रखेंगे అంటే ఈ యొక్క వ్యవస్థ ఏంటంటే ఈ ఫ్రిజ్ లలో పెట్టడం, అదే విధంగా దేశాన్ని ముక్కలు చేయాలని, అదే విధంగా ఈ ఇస్లామిక్ రాష్ట్రాన్ని క్రియేట్ చేయాల్సిన ప్రయత్నం జరుగుతుంది. ఆలోచన ఉందంటారా వాళ్ళకి? లేనప్పుడు ఎందుకు మాట్లాడతాడు 15 మినిట్ హిందువుకు చూడు అని చెప్పేసి? మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ యొక్క దేశాన్ని ఏంటంటే ఇస్లామిక్ రాష్ట్రం చేయాలనేటువంటి ఆలోచన అవుతున్నది కాబట్టి ఈ రోజు ఒక ముస్లిం వ్యవస్థ అనేటువంటిది ఎక్కడ మీరు చూసినటువంటి సందర్భం చూసినట్టు హిందువుల పైన దాడి జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యాకుమారి ఎక్కడ జైపూర్ అనుకుంటా, జైపూర్ లో కన్యాకుమారిని చంపడం జరిగింది. వాడిని ఒక వ్యవస్థలకు పెట్టి ఒక ఫేస్బుక్ పోస్ట్ తను పెట్టి దాన్ని, అంటే కన్యాకుమారి పెట్టలేదు, ఎవరైతే కన్యాకుమారి ఎవరైతే హెల్ప్ చేశాడో తననే పోస్ట్ పెట్టించి తననే ఏం చేశారంటే సర్ తంతుదా అనేటువంటి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా ఒక మేకని ఎట్లా కోస్తారో ఆ విధంగా కన్యాకుమారిని కోయడం జరిగింది. అంటే దేశ వ్యవస్థ ఎక్కడ వెళ్తున్నది, ఈరోజు హిందూ ధర్మం ఎక్కడ వెళ్తున్నది, ఈరోజు హిందూ ధర్మం ఎందుకు జాగృతం కావడం లేదంటే మనకు ఐక్యత లేవడం. అంటే ఈరోజు మనం కులాల వ్యవస్థగా మనం మారిపోయినాం కాబట్టి మనం ఈరోజు ఎలాంటి వ్యవస్థలో పనిచేయలేకపోతున్నాం అనే సందర్భం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నేను వినతి చేయాల్సిన అవసరం ఏముందంటే కేరళ ఫైల్స్, అదే విధంగా ఈ దేశాన్ని ఏ విధమైనటువంటి ఈరోజు చిదంబరము ఏదైతే చేశారు దురంధర్ ఫిలిం లో ప్లేట్స్ అమ్ముకున్నాడు పాకిస్తాన్ వాళ్ళకు, అలాంటి ఫిలిమ్స్ చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు భారతీయ దేశాన్ని బయట తీసుకోవాల్సిన ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకులు రావాలి ప్రతి ఒక్క రాష్ట్రంలో, లేకపోతే ఈ రోజు హిందూ సమాజం అనేటువంటి వ్యవస్థనే మొత్తం సర్వనాశనం అయిపోతున్న సందర్భం చేసుకుంటున్నాను.